మెట్రో నగరాలన్నీ ఎక్కువ జరుగుతున్నాయి. కొన్నిసార్లు అది పెద్దగా ఐసీయూ లెవెల్లోనే కనపడవు, లేకపోతే వినపడవు, ఏదో జరుగుతూ ఉంటుంది. కానీ పేషెంట్స్కి ఇట్లాంటి ప్లేస్లో కూడా మనం కోఆర్డినేట్ చేసి అలాంటి స్థితిలో నుంచి వాళ్ళని బయట పెట్టగలమని మనం నిరూపించుకోగలిగాం విశాఖపట్నంలో కూడా. ఇది చాలా తక్కువగా జరుగుతుంది, వాటి కొన్ని సాధ్యాసాధ్యాలు ఉంటాయి కూడా, కానీ ఇలా జరగడం చాలా సంతోషం అనిపించింది. ఇంకా ముందు ముందు ఇలాంటి పరిస్థితులు తద్వారా అనుకోకుండా ఎవరికైనా కలిగినా కూడా మనం చెయ్యగలం, విశాఖపట్నంలో కూడా అలాంటి ట్రీట్మెంట్ చెయ్యగలం అని నిరూపించిన సందర్భం ఇది. కాబట్టి ఇది మీరు అందరికీ ఇంకా బాగా వైడ్ స్ప్రెడ్గా తీసుకెళ్లాలని నా విజ్ఞప్తి. సో ఈ మంది ప్రత్యేకమైన పేషెంట్స్కి ఈ పరికరం వాడి ప్రాణాపాయ స్థితిలో నుంచి ఆల్మోస్ట్ బయటపడే సంజీవని లాంటి పరికరం అది. ఎక్స్ట్రా కార్పోరియల్ మెమొరైన్ ఆక్సిజనేషన్ వివరంగా మా డాక్టర్స్ మీకు వివరిస్తారు. అది ఏ పేషెంట్ ఏ పరిస్థితుల్లో ఎలాంటి టైంలో ఆ డెసిషన్ తీసుకుని ఈ హార్ట్ లంగ్ మెషిన్ ఎలా అనుసంధానం చేసి ఆ పరిస్థితుల నుంచి వాళ్ళని బయటపడే నియమం ఎలా వస్తుంది, ఆ బెనిఫిట్ ఎలా వస్తుంది. ఈ విధంగా చూసుకుంటే మాకు సంతోషంగా ఏంటంటే ఇప్పుడున్న ఇక్కడ కూర్చున్న పేషెంట్కి ఆ పరిస్థితిలో ఒక డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం వచ్చి ఆ టైంలో వాళ్ళ ఫ్యామిలీ ఆ టైంలో చాలా రకాల టెన్షన్స్తో ఉండే పరిస్థితి. ఆ టైంలో ఇబ్బంది అనిపించిన ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ పరికరం ద్వారా డాక్టర్స్ చెప్పిన సలహా ద్వారా ఆ టైంలో అది నిజంగానే ప్రాణం నిలబెట్టే డెసిషన్ అయింది. సో ఇలాంటిది హార్ట్ లంగ్కి సంబంధించిన జబ్బులు కానీ లేకపోతే అనుకోని ఎమర్జెన్సీస్ తరచుగా ఈ మధ్యన వింటున్నాం. వాటిల్లో చాలామంది దాని ద్వారా లబ్ధి పొంది బయటపడుతున్నారు, ప్రాణాలు రక్షించుకోగలుగుతున్నారు. కానీ సరైన టైంలో సరైన సలహా ఇస్తే సరైన టైంకి, అంటే మన విశాఖపట్నంలో కూడా ఇలాంటి పరికరం వాడి డాక్టర్స్ దాని ద్వారా ఎంతోమంది పేషెంట్స్కి, అవసరమైన పేషెంట్స్కి ఇది చేయొచ్చు అని నిరూపించారు. సో నిజంగా మన డాక్టర్స్ అందరికీ ఈ విధంగా నేను మా డాక్టర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ వాళ్ళ ఫ్యామిలీకి ఆ రోజు నేను వాళ్ళతో పాటు కౌన్సిలింగ్లో ఉన్నప్పుడు వాళ్ళ మిస్సెస్ ఎంత గాబరా పడ్డారో, ఎంత టెన్షన్ పడ్డారో, అది ఒక ఫ్యామిలీకి ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఆ పరిస్థితుల్లో మేము ఊహించుకోగలం. కానీ దేవుడి సపోర్ట్తో పాటు దేవుడి తర్వాత డాక్టర్స్ చేసిన సేవలకి నిజంగానే మేము సంతోషపడుతున్నాం. ఆయన ఈరోజు మళ్ళీ పనికి వెళ్ళగలిగే స్థాయిలో ఆయన కోరుకున్నారు. సో నిజంగా చాలా సంతోషం. ఆ సంతోషంతో పాటు ఈ అవేర్నెస్ని మీ ద్వారా, పాత్రికేయుల ద్వారా, మీడియా ద్వారా ఇది అందరికీ వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి. సో మీ అందరూ వచ్చినందుకు చాలా స్పెషలిస్ట్ని క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్లో కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను కేర్ హాస్పిటల్లో. గత నాలుగేళ్ళుగా ఇక్కడే ఉన్నాను నేను. ఇది ఎక్మో అంటే ఎక్స్ట్రా కార్పోరియల్ మెమొరైన్ ఆక్సిజనేషన్. ఈ మిషన్ అనేది ఒక హార్ట్, గుండె కానీ ఊపిరితిత్తులు కానీ చేయగలిసే పని బయట నుండి చేసేదాన్ని ఎక్మో అంటాం. డయాలసిస్లో బ్లడ్ అయితే కిడ్నీ చేసే పని డయాలసిస్ ఎలా చేస్తుందో అలాగే ఊపిరితిత్తులు చేయాల్సిన పని, గుండె చేయాల్సిన పని ఈ మిషన్ చేస్తుంది. ఒకటి, వెంటిలేటర్ ద్వారా కూడా పేషెంట్ కానీ మనకు ఆక్సిజన్ లెవెల్ బ్లడ్లో కానీ ఇంప్రూవ్ అవ్వకపోతే, పెరగకపోతే, లేదంటే హార్ట్ గుండెకి సరిపడా సప్లై లేకపోయినా సరే, అలాంటప్పుడు ఏంటంటే ఈ మెషిన్ పెట్టేటప్పుడు ఆ రెండు పనులు చేసి పేషెంట్ తాలూకా రక్తంలో ఆక్సిజన్ అనేది ఇంప్రూవ్ చేస్తుంది. తర్వాత గుండె చేయాల్సిన రక్త సరఫరా అంతా ఈ మెషిన్ చేస్తుంది. ఇది హార్ట్కైనా పెట్టచ్చు, లంగ్కైనా, అంటే ఊపిరితిత్తులకైనా పెట్టచ్చు, గుండెకైనా పెట్టచ్చు. సో ఇలాంటి సివియర్ కేసెస్లో ఎర్లీగా పెట్టగలిగితే మిగతా ఆర్గన్స్, మిగతా అవయవాలు అంటే కిడ్నీ కానీ లేకపోతే లివర్ కానీ బ్రెయిన్ కానీ ఎఫెక్ట్ అవ్వకముందు మనం కానీ స్టార్ట్ చేయగలిగితే దానికి మనకి అవుట్కమ్ అనేది, అంటే రిజల్ట్స్ అనేవి చాలా బెటర్గా ఉంటాయి.
సుమారు ఎంతవరకు ఖర్చు ఉంటుంది సార్ ఇది? యావరేజ్గా 10 నుండి 15 లక్షల వరకు అవుతుందండి. ఒక 15 రోజులు. సార్ పర్టికులర్గా అంటే మీకు తెలిసింది మొన్నటి వరకు చాలా కేసులు హైదరాబాద్లో కానీ వైరస్ వల్ల ఇది కోవిడ్ లాగానండి, వైరల్ ఇన్ఫెక్షన్ అండి. ఊపిరితిత్తుల్లో చేరడం వల్ల ఆ ఊపిరితిత్తులు బాగా సివియర్గా డ్యామేజ్ అయ్యి ఆక్సిజన్ లెవెల్ బాడీకి అందలేదు. సో దానికోసం దీనికి ఆ మెషిన్ పెట్టాల్సి వచ్చింది. పేరెంట్ సార్ ఆయన పేరు శ్రీరామ్ శ్రీరామ్. గారికి మేము జరిగింది. సో ఆ తర్వాత కోవిడ్ టైంలో మెషిన్స్ అనేవి ఎక్కువ రావడం జరిగింది. కానీ ఇప్పటికి ఏంటంటే మెషిన్స్ ఉన్నా సరే పేషెంట్ అవేర్నెస్ అనేది తగ్గిపోయింది. టైంగా పెట్టుకోవాలి అంటే కోవిడ్లో కొంచెం లేట్గా పెట్టడం వల్ల రిజల్ట్స్ అనేవి సరిగ్గా రాలేదు. దానివల్ల జనాలందరూ అంటే అవేర్నెస్ ఏమొచ్చిందంటే రిజల్ట్స్ సరిగ్గా ఉండకపోవచ్చు అనే ఉద్దేశంలో వెళ్ళిపోయింది. అయితే